హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే కైట్ ఫెస్టివల్ ఉందని బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. డోంట్ టేక్ ఇట్ రాంగ్, సంతోష్ ఏదో జోక్ వేశారు, అందుకే నేను అలా పడి నవ్వుతున్నాను. బీచ్ రోడ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము రీచ్ అయినప్పటికీ 5 అయిపోయింది. ఈ లోపే చాలా కైట్స్ అన్ని గాల్లో ఎగురుతున్నాయి. చూసారా బీచ్లో ఎన్ని కైట్స్ ఎగురుతున్నాయో. బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి ఇయర్ సంతోష్ అయితే నన్ను కైట్ ఫెస్టివల్కి తీసుకెళ్తారు అండ్ కైట్స్ కూడా కొని పెడతారు. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద కైట్ ఎగరేసాను, మెర్మైడ్ది. అండ్ ఈ ఇయర్ అయితే సంతోషే తయారు చేశారు, అంటే వాళ్ళ కజిన్స్తో కలిపి చాలా పెద్ద కైట్ తయారు చేశారు, బ్లాక్ కలర్. అది డస్ట్బిన్ కవర్స్తో తయారు చేశారు. సంతోష్ చూసారా ఎంత ఎక్సైట్ అయ్యి ఎగరవేస్తున్నాడో. అంతే, బాయ్స్ కదా, వాళ్ళకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కైట్స్ ఇవన్నీ అంటే. మా జస్విక్ అయితే కైట్స్ని చూసి ఫుల్ ప్లే మోడ్లోకి యాక్టివేట్ అయిపోయాడు. ఈ కైట్ చూసారా నా డ్రెస్కి కరెక్ట్ మ్యాచ్లా ఉంది, అందుకే తీసి పట్టుకున్నాను. ఇంకా నా టర్న్ వచ్చేసింది, కైట్స్ ఎగరేయడం స్టార్ట్ చేశాను. ఈ పెద్ద కైట్ని అయితే ఎగరేస్తున్నాను. నేనైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాను, బాగా ఆడాలి అనిపించింది. ఇంకో పక్క భయం కూడా ఉంది, ఎందుకంటే అది తెగిపోతుందేమో అనేసి. అదైతే చాలా సార్లు తెగపడిపోయింది. పాపం ముగ్గురు అయితే కష్టపడ్డారు దాన్ని తీయడానికి. ఎక్కడెక్కడో తుప్పల్లో పడి లేచి వచ్చింది. మేము చూసిన కైట్స్ అన్నిట్లో మా కైటే చాలా పెద్దది, చాలా హైట్ కూడా ఎగిరింది తయారు చేసిన. అండ్ నాకు బోర్ కొడుతుందని ఇలా ఇసుకలో కాల్ పెట్టి ఆడుకుంటున్నాను. ఫైనల్గా సన్సెట్ అయితే అయిపోతుంది అని డేని మూరీ మిక్చర్తో ఎండ్ చేసేసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.